అనకాపల్లి జిల్లా మండల కేంద్రం నక్కిపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హాకీ మినీ గ్రౌండ్ను హోంమంత్రి వంగల్పూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఇక ఆస్ట్రోటర్స్ 1.6 కోట్ల వ్యయంతో మైదానం నిర్మింపబడింది. ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ హాకీ గ్రౌండ్లో వాటర్, విద్యుత్తు సమస్యలను తక్షణమే పరిష్కరించామని చెప్పారు. ఇక మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేస్తూనే క్రీడాకారులను తయారు చేస్తున్న సూరిబాబు స్ఫూర్తిదాయకమని అభినందించారు. ఇక నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. ఇక నక్కలపల్లికి చెందిన 30 మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నక్కపల్లి హాకీ నక్కపల్లిగా పేరు తెచ్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్మాక సర్పంచ్ చిన్న ఆత్మశాంతికి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పాయకరావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ కోచ్లను సత్కరించారు. ప్రౌడ్గా చెప్తున్నా, మా డిపార్ట్మెంట్ లో అబ్బాయి ఈరోజు ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటూ కూడా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి అని చెప్పి తనకున్న ప్యాషన్ ని నలుగురికి పంచడం నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. ఎందుకంటే నాకు చాలా ఇది ప్యాషన్, అది ప్యాషన్ అని అనుకుంటాం, కానీ ఆ ప్యాషన్ నలుగురికి పంచి దాని ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ తీసుకోవడం అన్నది ఎంతో మందికి రాదు. అటువంటిది ఈ రోజు వాళ్ళు నా డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే తల్లిదండ్రుల్లోని చదువు 24 గంటలు మా అబ్బాయి స్కూల్లో చదివేస్తున్నాడంటే అమ్మయ్య అనుకుంటాం. ఇంట్లో చదవలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తామంటే హాస్టల్లో పడేయండి అంటాం. హాస్టల్లోకి వెళ్ళేసరికి ఆ ఉదయం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు పుస్తకాలు ముందే కూర్చుంటాడు. వాడికి కళ్ళద్దాలు వస్తాయి తప్పి సర్టిఫికేట్ రాదు. కళ్ళద్దాలు మాత్రం డెఫినెట్గా వస్తాయి. అది నిజంగా చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆటలాడి చదువుకున్న పిల్లల మెంటాలిటీకి 24 గంటలు ఇంట్లో ఉండే చదువుకునే పిల్లల మనస్తత్వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆటలు ఆడుకుంటూ పక్క చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి నిజంగా మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రెంత్ కానీ ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసే దమ్ము కానీ ఉంటారు. కానీ 24 గంటలు